హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో మీకు బెస్ట్ ల్యాప్టాప్స్ 2021 ల్యాప్టాప్స్ని నేను లెనోవో బ్రాండ్లో చూపించబోతున్నాను. 5 ల్యాప్టాప్స్ మీకు సజెస్ట్ చేయబోతున్నాను. అన్ని స్పెసిఫికేషన్స్ ఇంకా కూడా చాలా బాగున్నాయి. బ్రాండ్ వాల్యూ పరంగా కూడా లెనోవో మనకి బెస్ట్ బడ్జెట్లో డిఫరెంట్ ఫీచర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే బిగినర్ లెవెల్స్ ఉంటారో, ఓకే, ఎవరైతే ఆఫీస్ డేటా ఎంట్రీ వర్క్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ల్యాప్టాప్స్ అన్ని సూటబుల్ అనమాట. అండ్ అలాగే కాస్త వీడియో ఎడిటింగ్ అండ్ ఎంట్రీ ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్కి కూడా ఈ ల్యాప్టాప్స్ అనేవి సూటబుల్గా ఉంటాయి. అండ్ కొంచెం చిన్న చిన్న మార్పులతోనే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకవేళ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఉపయోగపడుతుందేమో చూడండి. అన్ని ల్యాప్టాప్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. అయితే ఫస్ట్ మనం చూద్దాం. Lenovo IdeaPad 3 మోడల్ నెంబర్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, 82H700J81N. ఓకే, ఎందుకంటే నేను Lenovo IdeaPadలోనే డిఫరెంట్ టైప్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 1 by 1 మీరు మోడల్ నెంబర్తో సహా ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ల్యాప్టాప్లో చూసుకుంటే కనుక ఇందులో ఇంటెల్ i3 ప్రాసెసర్ 11th జనరేషన్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. ఫ్రీక్వెన్సీ స్పీడ్ వచ్చేసి 3 GHz నుంచి 4.1 GHz వరకు మ్యాక్సిమం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 2 కోర్ ప్రాసెసర్స్ ఉంటాయి అండ్ ఇందులో 6 MB క్యాష్ మెమరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ల్యాప్టాప్లో బెజల్స్ విషయానికి వస్తే కనుక థిన్ బెజల్స్ వస్తాయి. 4 వైపులో కూడా చాలా సన్నటి బెజల్స్ అయితే వస్తాయి. చూడడానికి థిన్ ల్యాప్టాప్ కూడా చాలా తక్కువ వెయిట్ ఇంకా కూడా ఉంటుంది. ఓకేనా. మెమరీ విషయానికి వస్తే ర్యామ్ వచ్చేసి 8GB DDR4 ర్యామ్ వస్తుంది. మరి స్టోరేజ్ విషయానికి వస్తే 256 GB SSD వస్తుంది అనమాట. ఓకే, మరి సాఫ్ట్వేర్ విషయంలో విండోస్ 10 హోమ్ వర్షన్ అయితే వస్తుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దీంతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ ప్యాక్ ఇంకా కూడా 2019 వెర్షన్తో ప్రీ ఇన్స్టాల్డ్ అయ్యి రావడం అనేది మనకి ఇక్కడ గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఓకే, సాఫ్ట్వేర్ పరంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ MS ఆఫీస్ రెండు కలిపి ఈ ల్యాప్టాప్తో పాటు వస్తాయి. దీని వెయిట్ వచ్చేసి 1.4 kg. కలర్ వచ్చేసి గ్రే కలర్లో వస్తుంది ల్యాప్టాప్. ఓకే, అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనం ఉన్నాయి. అదేంటంటే మనకి ఇక్కడ 4 వైపుల సన్నటి బెజల్స్ ఉంటాయి. దీంతోపాటు ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది. ఓకే, అండ్ మనం ఫింగర్ ప్రింట్తో లాక్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ లిట్ కీబోర్డ్, 6 hour బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. వెబ్ క్యామ్ 720 పిక్సెల్ సపోర్ట్ చేసే వెబ్ క్యామ్ ఇంకా కూడా వస్తుంది విత్ మైక్తో పాటు. అండ్ లెనోవోలో 1.5 watt స్పీకర్స్ అనేవి, స్టీరియో స్పీకర్స్ అనేవి 2 వైపులా ఉంటాయి. 2 స్పీకర్స్ ఉంటాయి, అది విత్ డాల్బీ ఆడియో సపోర్ట్. ఓకేనా. అండ్ ల్యాప్టాప్ వచ్చేసి 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ల్యాప్టాప్ చూద్దాం. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Lenovo IdeaPad 3 అండ్ మోడల్ నెంబర్ మీరు స్క్రీన్ పైన చూడండి. ఈ ల్యాప్టాప్లో వేరియంట్ ఏంటంటే మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో ఆ ల్యాప్టాప్ సేమ్ ప్రాసెసర్ అనమాట. ఓకేనా, ప్రాసెసర్లో ఎటువంటి చేంజెస్ లేదు. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 14 inch FHD IPS ప్యానల్తో వస్తుంది. ఇంతకుముందు ఉన్న ల్యాప్టాప్లో నేను మీకు చెప్పలేదు, అది ఇంకా కూడా 14 inch ఫుల్ HD IPS ప్యానల్తో థిన్ బెజల్స్తో వస్తుంది అనమాట. ఓకే, 4 side నారో బెజల్స్ అయితే కామన్. స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి 8GB ర్యామ్, దాంతో పాటు 512 GB SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మిగతావంతా కామన్గానే ఉంది ఈ ల్యాప్టాప్కి ఆ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే. ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ MS ఆఫీస్, నెక్స్ట్ బ్యాక్ లైట్, ఫింగర్ ప్రింట్స్, ఎవ్రీథింగ్ ల్యాప్టాప్లో సేమ్. ఒక్కటే ఎక్కడ మారుతుందంటే ఇక్కడ 512 GB ఈ ల్యాప్టాప్లో ఇచ్చారు. దీని ముందు నేను చెప్పుకున్న దాంట్లో కేవలం 256 GB మాత్రమే SSD ఉంది. ఓకే, 256 GB SSD వేరియంట్లోనే, స్టోరేజ్ వేరియంట్లోనే మనం ఈ 2 ల్యాప్టాప్స్ మనం చూడవచ్చు. ఓకేనా. అండ్ నా సజెషన్ ఏంటంటే కేవలం 256 GB మాత్రమే ఉంది, డిఫరెన్స్ ఉంది కాబట్టి, ఎక్స్టర్నల్గా ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ లేదు కాబట్టి ఈ 2 ల్యాప్టాప్లో చూసుకుంటే కనుక ఈ ల్యాప్టాప్ని ఏదైతే 512 GB ఉందో SSD దాన్ని తీసుకోవటం బెటర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి Lenovo IdeaPad 3. ఇది ఇంకా కూడా 2021 మోడల్, కాకపోతే ఇది AMD Ryzen 5 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసి 2.1 GHz నుంచి 4 GHz వరకు మ్యాక్సిమం స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో 6 కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8 MB క్యాష్తో మనకి ఈ ప్రాసెసర్ అనేది వస్తుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ మనం ఇంటెల్తో కంపేర్ చేస్తే AMD Ryzen 5 ప్రాసెసర్లో కోర్స్ కానివ్వండి, తర్వాత క్యాష్ మెమరీస్ కానీ ఎక్కువ ఉంది. సో దట్ మనము పర్ఫార్మెన్స్ విషయంలో ఇంటెల్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఈ AMD Ryzen 5లో మనం చూడొచ్చు. ఓకేనా. అండ్ ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో ఇంకా
14 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. తర్వాత 4 థిన్ బెజల్స్ అండ్ థిన్ ల్యాప్టాప్ అనమాట. నారో బెజల్స్ వస్తాయి అండ్ 4 సైడ్ నారో బెజల్స్తో పాటు థిన్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్ ఇది. మెమొరీ విషయానికి వస్తే 8GB ర్యామ్, దాంతోపాటు 512GB ఎస్ఎస్డి ఇంకా కూడా ఉంది. ఓకే, దీంట్లో మనకి ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ అనేది లేదు, అంటే మనం ఎక్స్ట్రా స్టోరేజ్ చేయడానికి లేదు. కావాలనుకుంటే మనం ఎక్స్టర్నల్కి పెట్టుకోవచ్చు. నార్మల్ వర్క్ చేసే వారికి, రెగ్యులర్గా ఆఫీస్ వర్క్, డాక్యుమెంట్స్, ఫైల్స్ స్టోర్ చేసే వాళ్ళకి ఇదంతా సరిపోతుంది. ఓకేనా. అండ్ ఇంకా విండోస్ 10 ఇంకా కూడా ఒరిజినల్ వెర్షన్ వస్తుంది. 2019తో ఎంఎస్ ఆఫీస్ వస్తుంది. అండ్ బ్యాక్లెట్ కీబోర్డ్. ఓకే, మిగతాదంతా ఇంతకుముందు నేను ల్యాప్టాప్లో చెప్పినట్టు ఫింగర్ ప్రింట్ రీడర్ అండ్ ఇవన్నీ కూడా 1.41 kg సేమ్. ఎక్కడ మారుతుందంటే ప్రాసెసర్ ఒకటి మారుతుంది, ర్యామ్ ఈక్వల్గానే ఉంది. దాని తర్వాత స్టోరేజ్ 512GB ఒక దాంట్లో వచ్చింది, మరొక దాంట్లో 256GB వచ్చింది. వేరియంట్స్ అయితే ఉన్నాయి. అలాగే లెనోవో IdeaPad 3 ఒకటి ఇక్కడ ఉంది, ఇంకో మోడల్ ఇది. సో మోడల్ నెంబర్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ మోడల్లో మీకు ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ విత్ 11th జనరేషన్స్ వస్తుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇందులో 15.6 ఫుల్ హెచ్డి ఐపీఎస్. ఇంతకుముందు చెప్పిన ల్యాప్టాప్లో 14 ఇంచ్ ఉంది చూడండి, ఇందులో 15.6 ఇంచ్ ఉంది. కాస్త బిగ్ స్క్రీన్ సైజ్ కావాలి అనుకునేవారు ఈ మోడల్ తీసుకోవాలి. అండ్ మిగతాదంతా సేమ్ టు సేమ్. 8GB కామన్, 512GB ఎస్ఎస్డి కామన్, తర్వాత విండోస్ 10, ఎంఎస్ ఆఫీస్, కలర్, 4 సైడ్ నారో బెజిల్స్ ఇవంతా కామన్గానే ఉంది. కాకపోతే ప్రాసెసర్లోని అండ్ స్క్రీన్ సైజ్లోని మనం ఇక్కడ డిఫరెంట్ వేరియంట్ అనేది చూడొచ్చు. ఓకేనా. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 4 ల్యాప్టాప్స్లో కామన్గా ఉండే పాయింట్స్ మీరు ఒకటి గమనించి ఉంటారు. కామన్ పాయింట్స్ ఏంటంటే 4 సైడ్ నారో బెజిల్స్ రావడము, థిన్ ల్యాప్టాప్ అండ్ తర్వాత గ్రే కలర్లో రావటం, తర్వాత ఫింగర్ ప్రింట్ రీడర్ అనేది ఇవ్వటం అనేది మీరు గమనించాలి. ఇది ఎక్స్ట్రా ఫీచర్. అండ్ బ్యాక్లెట్ కీబోర్డ్ అనమాట. ప్రతి కీబోర్డ్లో మనకి నైట్ టైం కూడా కీబోర్డ్ని మనం కీస్ని చూడొచ్చు. తర్వాత 6 hours బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. ఓకేనా. అండ్ అలాగే దీంట్లో కెమెరా వచ్చేసి వెబ్ కెమెరా వచ్చేసి 720 పిక్సెల్ విత్ మైక్తో వస్తుంది. 2 స్పీకర్స్ ఉంటాయి, 1.5 watt స్టీరియో స్పీకర్స్ 2 ఉంటాయి విత్ డాల్బీ ఆడియో సపోర్ట్. అండ్ ల్యాప్టాప్ వచ్చేసి 1 year వారంటీతో ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే లెనోవో V15 ల్యాప్టాప్. ఇది ఇంకా కూడా 2021 మోడల్ ఇది. ఇందులో ఇంటెల్ i5 10th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేయబడింది. అండ్ ఇందులో 15.6 ఫుల్ హెచ్డి స్క్రీన్ అయితే ఉంది. థిన్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్, దాని తర్వాత 1TB హార్డ్ డిస్క్ ఇంకా కూడా ఇవ్వడం జరిగింది. విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ ఎంఎస్ ఆఫీస్ స్టూడెంట్ వెర్షన్తో ఇవ్వడం జరిగింది. అండ్ ప్రీవియస్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే దీంట్లో స్క్రీన్ సైజ్ ఒకటి పెద్దగా ఉంది. దాని తర్వాత 1000GB హార్డ్ డిస్క్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కువ డేటా స్టోర్ చేయాలనుకున్న వారు, స్టోరేజ్ కావాలనుకున్న వారు ఈ ల్యాప్టాప్ని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎస్పెషలీ స్టూడెంట్స్కి వీళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ విషయానికి వస్తే బిగ్ స్క్రీన్ సైజ్ కావాలి, 1000GBలో డేటా స్టోర్ చేయాలనుకున్న వారు ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఎస్ఎస్డి ఉండడం వల్ల మీకు ల్యాప్టాప్లో బెనిఫిట్ ఏంటంటే మీకు మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ ఈ నార్మల్ హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసేటప్పుడు ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్ఎస్డి ఉన్న ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు పెద్దగా స్టోరేజ్ అవసరం లేదు అనుకునేవారు ఈ లెనోవో IdeaPad 15.6 ఇంచ్ ఉంది చూడండి. 8GB 512GB ఎస్ఎస్డి ఉంది, 8GB ర్యామ్ ఉంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొద్ది మొత్తంలో మీకు డిఫరెన్సెస్తో చూపించాను. వీటిల్లో మీకు బెస్ట్ ల్యాప్టాప్ మీరు ఏది అవసరమో మీరు చూసి తీసుకోవచ్చు. అన్ని ల్యాప్టాప్స్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ ల్యాప్టాప్ మీకు నచ్చిందని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సరే తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.